జై శ్రీమన్నారాయణ. ఈ రోజున మీరు చూస్తున్నటువంటి దేవాలయం శ్రీ సనత్ నగర్ హనుమాన్ దేవాలయంలో వేయించేస్తున్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధీనంలో నడుస్తుంది. దీనికి ఈవోగా సత్యనారాయణ నాయుడు గారు వారి యొక్క విధి నిర్వహణ చేస్తున్నారు. నా పేరు పరాశరం రవీంద్రాచార్యులు. ఈ దేవాలయ ప్రధాన అర్చకుడిని, వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అర్చకుడిని. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో మీరు దర్శిస్తున్నటువంటి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహము, ఈ పక్క చూసినట్టయితే కనుక గోదా అమ్మవారి ఉత్సవమూర్తులను మీరు దర్శిస్తున్నారు. మరి ఈ రోజున ప్రత్యేకంగా స్వామివారికి ఇంత అలంకరణతో ఈ దర్శనాన్ని మనము భక్తులకు ఇవ్వడం జరిగింది. అంటే ఈ రోజున మనకు జరుగుతున్నటువంటి వైష్ణవ క్షేత్రాలలో ధనుర్మాస వ్రతం అనేది మనం గత 24 రోజులుగా చేస్తున్నాం. ఇంకా 6 రోజుల పాటు ఒక ధనుర్మాస వ్రతాన్ని చేయబోతున్నాం. మరి ఇటువంటి ధనుర్మాస వ్రతాన్ని ఈ రోజున ప్రత్యేకంగా స్వామివారికి ముత్యాల హారతులతో భక్తులందరూ కూడా చక్కగా వారి యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి చక్కటి నీరాజన మంత్రపుష్పాన్ని సమర్పించడం జరిగింది. ఎందుకంటే ధనుర్మాసంలో ఈ రోజున స్వామివారిని సింహాసనం పైన కూర్చోబెట్టినటువంటి స్వామివారిని అమ్మవారు హారతులతో నీరాజన సమర్పించినటువంటి విశేషమైన రోజు కాబట్టి ధనుర్మాసంలో ఈ రోజున అన్ను ఇబులకు మలందాయి అడిపోతే అనేటువంటి శ్లోకంతో ఆ స్వామివారిని చక్కగా నీరాజన సమర్పించడం జరిగింది. ధనుర్మాసంలో ఈ రోజున భక్తులు ఎవరైతే స్వామివారిని ఈ రకంగా నీరాజనతో సేవిస్తారో వారికి ధనుర్మాస వ్రతఫలం సిద్ధిస్తుంది. అదేవిధంగా రాబోయేటువంటి రోజులలో 27వ రోజు అనగా జనవరి 11వ తేదీ ఆదివారం అని చెప్తాం. ఆ రోజున 108 గంగాళములతో పాయసాన్ని నైవేద్య పూజ కార్యక్రమం ఉంటుంది. ధనుర్మాసంలో చాలా విశేషమైన పూజ కూడారై ఉత్సవం అంటారు దాన్ని. అటువంటి కూడారై ఉత్సవం రోజున ఎవరైతే స్వామివారి చక్కగా పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారో వారి గోత్రనామాలతో ఆ ధనుర్మాస వ్రతఫలం సిద్ధిస్తుంది. ఎందుకంటే అమ్మవారు స్వామివారికి నైవేద్యం సమర్పించినటువంటి రోజు ఈ యొక్క కూడారై రోజు. అందుకని ఆ రోజున ఎవరైతే స్వామివారికి ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించేస్తారో వారు చక్కగా వారి పేరు గోత్రనామాలతో స్వామివారికి ప్రసాద సేవ అనేది ఆ రోజు చేయించుకోవాల్సిందిగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ధనుర్మాసం చాలా విశేషమైన కార్యక్రమం శ్రీ గోదా రంగనాథుల ప్రత్యేక కళ్యాణోత్సవం. అమ్మవారు మరి నెల రోజులు కూడా ధనుర్మాస వ్రతాన్ని అమ్మవారు చేయడమే కాకుండా అమ్మవారితో ఉన్నటువంటి భక్తులు, బంధువులు, వారితో నివసిస్తున్న జనులందరినీ కూడా కలుపుకొని ధనుర్మాస వ్రతాన్ని ఆచరింపజేసేటట్లుగా ఆ ధనుర్మాస వ్రత విశేషాన్ని అందరికీ చెప్తూ స్వామివారిని సేవించడం జరిగింది. కాబట్టి ఆ స్వామివారి అమ్మవారికి చక్కగా విశేషమైనటువంటి దర్శనాన్ని కలిగింపజేశాడు. అమ్మవారు కోరుకున్నటువంటి ఆ స్వామివారి సేవ ఏదైతే ఆమె ఏమన్నీ నాకు ఇల్లు కావాలనో, బంగారం కావాలనో, ఇంకోటి కావాలనో, ఆస్తులు కావాలని చెప్పలేదు. అయ్యా, ఎప్పుడూ నీ సేవలో ఉండేటువంటి ఒక అనుగ్రహాన్ని కలిగించమని చెప్పినటువంటి అమ్మవారు శ్రీ గోదా అమ్మవారు. అందుకనే అమ్మవారి కోరిక చాలా విశేషమైన కోరిక కాబట్టి ఆ స్వామివారు కూడా చక్కగా అమ్మవారికి సాక్షాత్కరించి ఆ గోదా అమ్మవారిని ఆ రోజున కళ్యాణం చేసుకొని అమ్మవారిని చక్కగా ఐక్యం చేసుకున్నటువంటి రోజు శ్రీ గోదా రంగనాథుల ప్రత్యేక కళ్యాణోత్సవం భోగి పండుగ రోజున విశేషంగా ప్రతి దేవాలయంలో వైష్ణవ క్షేత్రంలో చేయించడం జరుగుతుంది. సంవత్సరంలో ఒకే ఒక రోజు, అది భోగి పండుగ రోజున. కాబట్టి భక్తులందరూ కూడా ధనుర్మాసంలో చక్కగా ఈ విశేష పూజలలో అందరూ కూడా పాల్గొని ఆ స్వామివారిని అమ్మవారిని సేవించి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం జ్ఞాననిధి భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.